హాయ్ ఫ్రెండ్స్, సింపుల్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా క్లాత్ని సరిగ్గా ఫోల్డ్ చేసుకోవాలి. చాలామందికి బ్లౌజ్ కటింగ్ కష్టంగా అనిపిస్తుంది, కానీ ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. బ్లౌజ్ కటింగ్ ఇంత ఈజీనా అని మీరే అనుకుంటారు. మార్కింగ్ చేసేటప్పుడు మాత్రం బ్లౌజ్ని లాగకుండా ఎట్లుందో అట్లనే పెట్టి మార్కింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మార్కింగ్ కరెక్టే ఉంటే బ్లౌజ్ కటింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది. మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. మార్కింగ్ వేసుకునే ప్రతి చోట ఖర్చు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క చోట చూసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి. ఈ వీడియో చూస్తూ మీరు కూడా క్లాత్ పెట్టుకొని పేపర్ అయినా బ్లౌజ్ అయినా కట్ చేసి చెక్ చేసుకోండి. బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో మీకే అర్థమవుతుంది. టేప్ కొలత కూడా అవసరమే లేదండి, మీకు చాలా ఈజీగా చూసి నేర్చుకోవచ్చండి. మార్కింగ్ ఒకటి కరెక్ట్ ఉందంటే బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీ. బ్లౌజ్ ఉన్నట్టే చూసుకోండి. బ్లౌజ్ని మాత్రం అస్సలు సాగదీయద్దు, పట్టీ లాగద్దు, ఎక్స్ట్రా వస్తుంది. రెండు గీతలు గీసుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఉన్నది ఉన్నట్టు ఒకటే లైన్ గీసుకొని కరెక్ట్ పర్ఫెక్ట్ కట్ చేసుకోండి. మీరు మార్కింగ్ చేసుకున్న లైన్స్ని చూస్తే మీకే అర్థమైపోతుంది పర్ఫెక్ట్ వచ్చిందా రాలేదా అని. మార్కింగ్ చేసుకున్న దాని మీద నుంచే పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి చూసుకుంటూ. చిన్న మిస్టేక్ కూడా జరగద్దు, అటు ఇటు పోయే. ఇది నేను ముందే తీసేయాలి, కానీ ఇప్పుడు తీసేస్తున్నా. సింపుల్ అండి బ్లౌజ్ కట్ చేయడం. చూసుకుంటూ మీరు కూడా ఇదే విధంగా కట్ చేశారంటే చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. నేను మీకు లెక్కలతో చెప్తలేను, ఏ టేప్ కొలతతో చెప్తలేను, నెంబర్స్ చెప్తలేను, ఏం చెప్తలేను. బ్లౌజ్ని బట్టి బ్లౌజ్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అంత సింపుల్గా చెప్తున్నా. చూస్తేనే ఈజీగా బ్లౌజ్ కటింగ్ వచ్చేస్తుంది. వీడియో కంప్లీట్గా చూసినాక ఒక్క కామెంట్ చేయండి. నేను కట్ చేసింది ఓకేనా, పర్ఫెక్టా కాదా? మీకు పర్ఫెక్ట్ అనిపిస్తే ఒక్క కామెంట్ చేయండి, ఒక్క లైక్ చేయండి. ఎప్పుడు ముగ్గులే ఏంటి, ఈరోజు ఏంటి ఈ వీడియో పోస్ట్ చేసింది అనుకుంటారేమో. ఈ వీడియో అసలు నా జాబ్ ఇదేనండి, స్టిచ్చింగే. వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఒక జాబ్ ఉంది అని అంటే అది ఇదే. అసలు చాలామంది చాలా వీడియోస్ పెడతారు, ఇంట్లో నుండే వర్క్ చేయొచ్చు, డబ్బులు సంపాదించవచ్చు అని చాలా వీడియోస్ పెడతారు. అవన్నీ ఫేక్, అస్సలు నమ్మొద్దు. మనకు ఇంట్లో కూర్చొని చేసే పనులు ఏముంటాయి చెప్పండి?
సరే ఓకే జాబ్స్ ఉన్నాయి వెళ్ళాలి అనుకుంటే వీక్లీ 2-3 టైమ్స్ అన్నా బయటికి వెళ్ళి చేయాల్సిన పనులే ఉంటాయి. కంప్లీట్గా ఇంట్లోనే ఉండి చేసే వర్క్స్ అయితే ఏమి ఉండవు కదా. అట్లాంటి వీడియోసు ఫేక్ వీడియోస్ అవన్నీ నమ్మొద్దు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనే జాబ్స్ ఉన్నాయి అని అంటే అది ఓన్లీ స్టిచ్చింగ్ మాత్రమే. స్టిచ్చింగ్కి సంబంధించిన జాబ్ ఇదైతేనే ఇంట్లో కూర్చొని చేసుకునే పని. వేరే ఏదైనా ఇంట్లో కూర్చొని చేసే పనులు ఏమీ ఉండవు. నేను చాలా సెర్చ్ చేసిన, వెతికి సైలెంట్ అయిపోయినా. ఫామ్స్ అంటారు, ఫామ్స్ ఫిలప్ చేయాలంటారు, ఇంకేంటి ప్రూఫ్స్ అడుగుతారు, ఇన్ని డబ్బులు పంపించండి అంటారు, ఫామ్స్ ఫిలప్ చేయడం కోసం ఇన్ని డబ్బులు పంపించమంటారు. అదంతా ఫేక్, అస్సలు నమ్మొద్దు. ఇంట్లో కూర్చొని చేసే పనులు అనేది ఉన్నది అంటే అది ఓన్లీ స్టిచ్చింగ్ జాబ్ మాత్రమే. ఈ స్టిచ్చింగ్ నేర్చుకోవడం కూడా చాలా ఈజీ. మిషన్ ఉంటే చాలు మనకి చాలా ఈజీ. ఏది చూసినా ఈజీగా మనం కుట్టగలుగుతాం. మన చేతితో మనం కుట్టుకున్నది మనం వేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరే ఉంటుంది. నాకు 2 పిల్లలు, వాళ్ళకి ఫ్రాక్స్ కుట్టి వేస్తా పర్ఫెక్ట్ చూసినాక నేనే షాక్ అవుతా, అబ్బా పర్ఫెక్ట్ వచ్చిందా అని. నేను కుట్టిన ఫ్రాక్స్ అంటే కూడా చిన్న పాపకు చాలా ఇష్టం. ఎందుకంటే లైట్ వెయిట్, అంటే కాటన్ క్లాత్తో కాటన్ ఫ్రాక్స్ కుడతా కాబట్టి లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి సమ్మర్లో ఫ్రాక్స్ ఎక్కువ యూజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇదే స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేయబోతున్నా. స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ చేసి చూపిస్తా. నా వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా క్రాస్ పట్టి కూడా పర్ఫెక్ట్ గీసుకొని పర్ఫెక్ట్ కట్ చేసుకోవాలి. అందులో 2 పీసెస్ ఉంటాయి. 4 మడతలు మడిచిన కాబట్టి ఖచ్చితంగా 2 వస్తాయి, 2 సైడ్స్. సైజ్ కొలత ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఓకే, క్రాస్ పట్టి కంప్లీటెడ్, పర్ఫెక్ట్ వచ్చింది. చూడండి ఇందులో 2 పీసెస్ ఉన్నాయి. ఓకే, బ్లౌజ్ కటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. ఇది వెనకాల పట్టి, ముందుది హ్యాండ్స్ క్రాస్ పట్టి. ఇప్పుడు దీన్ని ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం తీసుకుందాం. ఇందులో ఈ 2 ఉక్స్ పట్టి కాజా పట్టి అవుతుంది. ఇదేమో కాలర్కి యూజ్ అవుతుంది. బ్లౌజ్ కంప్లీట్ అయ్యేంత వరకు చిన్న పీస్ కూడా పడేయద్దు.